మరి కాళేశ్వరానికి త్వరపడితే మీరు దాన్ని సరి చేసి ప్రాజెక్టులో నీళ్లు దింపి ఎలగొడితే రైతులకు కాలువ ద్వారా నీళ్లు పంటలు పోయింది షెడ్డో పాటు అక్కడికి వచ్చి అన్నవరం రామచంద్ర అన్నారు కదా, ఎందుకు చేస్తున్నారు ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ కొద్దిగా లెంకలు కొడుతున్నాయి. జర నీళ్ళు ఆట వదిలిపెట్టపోయితే ఆ కాళేశ్వరం త్వర ఊడిపి చెయ్యాలని ఉంది మాకు, కానీ ఏం చేద్దాం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు గేట్ ఎట్టి పరిస్థితుల్లో తెరవకూడదని చెప్పని బీఆర్ఎస్ పార్టీ చేసిన నిర్వాహకం వల్ల మీరు మళ్ళీ తెరిచినట్టుగా ఏమైనా అయితే ఇబ్బంది అని చెప్పంటే మాకు ఉంది, బంద్ చేసి నీళ్ళు ఆపాలని. 426 మంది చచ్చిపోయారు రైతులు, కాంగ్రెస్ వాళ్ళ పుణ్యదని వాళ్ళు లెక్కలు కొడుతున్నారు. మరి ఇప్పుడు రాంగ పోంగ మరి రైతులు చంపుతారని అన్యానం పాడైపోను. ఇప్పుడు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాపం కాళేశ్వరంలో మేడిగడ్డ కూలిపోవడానికి కుంగిపోవడానికి కారణము మాకు మా మిత్రుడు చెప్తున్నాడు. సెక్రటరీ కూడా పెచ్చులు ఊడిపోతున్నాయని చెప్పని రైతులకు ఏమాత్రం కూడా పట్టించుకున్న పాపాన పోని బీఆర్ఎస్ కపట ప్రేమ మొసలి కన్నీరు గారుస్తుంది. ఇప్పుడు మాకు కూడా వీలైనంత తొందరగా అన్నారం సుందిల్ల మేడిగడ్డ దగ్గర నీటిని ఆపాలనుంది. ఆ నీరును సాగునీరుగా రైతులకు మలపాలనుంది. కానీ వారి అవినీతి అక్రమాల వల్ల కాళేశ్వరం ఏటీఎంగా మార్చుకొని అవినీతి నాణ్యత లేని కట్టడం వల్ల జరిగిన దానిపైన విచారణ జరుగుతుంది. ఢిల్లీలో ఉన్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులకు మేము లేఖలు రాసినాము, దరఖాస్తు ఇచ్చిన వినతులు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు ఆదేశం ఇస్తే అప్పుడు అక్కడ నీటిని ఆపుతాం, ఆ నీటిని రైతుల పొలాలకు మళ్ళీ చేర్పడి చేస్తాం. ఆ నీటి చుక్క వాడకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేసిన ప్రాజెక్టుల ద్వారా నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్, కడియం, ఎంఎండి, ఎల్ఎండి ఈ విధంగా ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని ఇటీవల జరిగినటువంటి వర్షాకాలంలో నీటిని ఆపుకొని వాటిని పొలాలకు మళ్ళించినాం. 150,000 పై మెట్రిక్ టన్నుల వడ్లను కూడా పండించింది తెలంగాణ. దేశంలో మొదటి భాగంలో ఉంది. ఈరోజు బీఆర్ఎస్ అన్నాడు కాళేశ్వరంలో